ఉగాది తర్వాత ఈ 2 రాశుల వారికి నక్కతోక తొక్కినట్టే కోట్ల వర్షం కురుస్తుంది. అద్భుతమైన ఫలితాలతో వీరి జీవితం మారిపోతుంది. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి ఏంటంటేనండి, వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. ముఖ్యంగా ఏంటంటే గనక ఈ 2 రాశుల వారికి బ్రహ్మాండంగా కలిసొస్తుందనమాట. అద్భుతమైన ఫలితాలనైతే చూడబోతున్నారు. చక్కగా ఉండబోతుంది. చాలా మంచి రిజల్ట్ని అయితే వీరు పొందుతారనమాట. ఇందులో ఈ 2 రాశుల వారికండి ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టయితే మంచి ఫలితాలతో వీరి జీవితం అనేది మారిపోతుంది. వీరికి పట్టే అదృష్టం అంతా ఇంత కాదని చెప్పొచ్చు. వీరి కష్టాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి వీరు బయటపడగలుగుతారనమాట. అలానే ఏంటంటే కనుక వీరికండి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మంచి ఫలితాలతో వీరికి ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి. దైవానుగ్రహం అయితే పుష్కలంగా కనిపిస్తుంది. ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది. ప్రతిదీ కూడా సిద్ధిస్తుంది. చాలా మంచి ఫలితం అయితే వీరు పొందగలుగుతారనమాట. మనము ఇందులో 2 రాశుల గురించి మాట్లాడుకుందాం. ఈ 2 రాశుల వారికి అయితే అద్భుతంగా ఉండబోతుందన్నమాట. మొదటిది వచ్చేసి ఏంటంటే కనుక కన్యా రాశి అండి. కన్యా రాశికి అధిపతి ఏంటంటే కనుక బుధుడు. కన్యా రాశి ఏంటంటే చాలా వరకు కూడా చాలా సెన్సిటివ్ రాశి అని చెప్పొచ్చు. ఈ కన్యా రాశిని మనం చూసుకున్నట్టయితే ఏంటంటే గనక చాలా పవిత్రమైన రాశి అని చెప్పొచ్చు. అలానే కాకుండా చాలా శక్తివంతమైన రాశి అనమాట. ఈ ఉగాది రాశి ఫలితాలలో మనం చూసుకున్నట్టయితే వీరికి ఏంటంటే కనుక బాగా అనుకూలిస్తుందండి. మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, అలానే కాకుండా హస్త 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశి కిందికి వస్తారు. అలానే కాకుండా ఈ రాశి వారికి అంటే అదృష్ట సంఖ్య 5 అండి. కలిసొచ్చే రంగు వచ్చేసి ఆకుపచ్చ అనమాట. వీడికి ఏంటంటే కనుక దక్షిణ దిశ ప్రయాణం అనేది చాలా చక్కగా అనుకూలిస్తుంది అని చెప్పొచ్చు. అలానే ఏంటంటే గనక వీరికి శత్రువులు అంటే అధికంగా ఉన్నారు కదా, ఆ శత్రువులు ఏంటంటే గనక ఇప్పుడు మిత్రులుగా మారిపోతున్నారు. శత్రుత్వం అనేది తగ్గిపోతుంది. కాకపోతే మీరంటే గిట్టని వారు కొంతమంది ప్రత్యేకించి ఏంటంటే గనక మిమ్మల్ని కించపరుస్తాడు. అంటే నీచ స్థాయిలో చూపించాలని వాళ్ళు ఏంటంటే గనక తపన పడిపోతూ ఉంటారు. అయినప్పటికీ కూడా వారికి ఏంటంటే గనకనండి చేత కాదని చెప్పొచ్చు. మిమ్మల్ని బోల్తా పడేద్దామని చూస్తారు, కానీ వారే ఏంటంటే గనక బోర్ల బొక్కలు పడిపోతారని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా మీకు చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం గమనించుకున్నట్టయితే ఉగాది తర్వాత అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారబోతుందండి. మంచి ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు. కన్యా రాశి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువ అనమాట. ఈ రాశి వారు ఏంటంటే కనుకనండి మంచి మంచి రంగాలలో రాణిస్తూ ఉంటారు. అంటే సాఫ్ట్వేర్లుగా కావచ్చు, మెకానికులు కావచ్చు, ఇంజనీర్లుగా, అలానే కాకుండా అకౌంట్స్ మేనేజర్లుగా, అలానే కాకుండా వీరు అంటే టాలెంట్ ఎక్కువగా ఉంటుంది. ప్రతిదీ కూడా ఏంటంటే కనుకనండి వీరు చూడగానే ఏంటంటే దాన్ని ఆకర్షిస్తారు. ఎలా అంటే కనుక ఎవరిలో ఎంత టాలెంట్ ఉంది, ఎవరు ఎలాంటి వాళ్ళు, అలానే కాకుండా ఎవరికి ఏ రంగం బాగుంటుంది అని ఏంటంటే కనుక వీరు అంచనా వేయగలుగుతారు. వీళ్ళకి ఏంటంటే అధికంగా తెలివి తేటలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఈ కన్యా రాశి వారు ముఖ్యంగా బ్యాంకుకు సంబంధించి ఇలా అంటే సాఫ్ట్వేర్లుగా ఇలా ఏంటంటే కనుక రాణించే అవకాశం అయితే ఉంటుంది. వీరు ఏ వ్యాపారం చేసినా బాగుంటుంది. ఎక్కడ పెట్టుబడి పెట్టినా మాత్రం వీరికైతే అనుకూలత ఎక్కువగా ఉంటుందన్నమాట. వీరేంటంటే కనుకనండి లాభాలను పొందుతారనమాట. ఎక్కువ మొత్తంలో ఏంటంటే వీరు లాభాలను పొందే అవకాశాలే కనిపిస్తున్నాయి. నష్టాలు అనేవి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కనుక లాభాల కంటే మీకు అంటే నష్టాల కంటే లాభాలే అధికంగా ఉన్నాయన్నమాట. లాభాలు అయితే అధికంగా పొందబోతున్నారు. ఈ కన్యా రాశి వారికి ఉగాది తర్వాత మాత్రం ఇక నక్కతోక తొక్కినట్టే అనమాట. ఎందుకంటే ఆదాయాలు పెరుగుతాయి, వనరులు బాగుంటాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరండి విదేశీయానం ఉంటుంది, జాబ్లో ప్రమోషన్ ఉంటుంది. అలానే కాకుండా సంతాన పరంగా బాగుంటుంది. ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది. అనుకూలించకపోయినా మీరేంటంటే కనుక అనుకూలించుకునేలాగా చేసుకునే అంత శక్తి మీకు ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి మీకైతే బాగా అనుకూలిస్తుందండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీరు 10 సంపాదిస్తే 2 ఖర్చు పెడతారు. అంటే మిగతా 8 కూడా మీరు దాచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. మన ఉదాహరణకు మాత్రమే చెబుతున్నాము. కాబట్టి ఆదాయ మార్గాలు అయితే మీకు చాలా చక్కగా ఉన్నాయి. 4 వైపుల నుంచి కూడా మీకు ఏంటంటే కనుక ధనం రాబోతుంది. ధనానికి సంబంధించిన సమస్య ఇక్కడ మీకైతే లేదండి. మీరు ఎంత కష్టపడతారో అంతకు మించి మీరేంటంటే కనుక సంపాదనను మీ సొంతం చేసుకోబోతున్నారు. అలానే మీరేంటంటే కనుక చాలా కష్టపడి పనిచేస్తారండి. చాలా కష్టపడితేనే ధనం వస్తుంది. అయినప్పటికీ కూడా మీరేంటంటే కనుక కష్టపడతారు. ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించుకుంటారు. మీ వైపు తిప్పుకునే అంత శక్తి మీకు ఉంటుంది. మీ మాటలతోనే ఏంటంటే కనుక మీ మాయలో పడిపోయేవారు కూడా ఉన్నారని చెప్పొచ్చు. మిమ్మల్ని చూడగానే ఆకర్షించుకునే గుణం కావచ్చు, మీరు మాట్లాడే పద్ధతి కావచ్చు, మీరు అంటే ఉండే విధానం కావచ్చు, చాలామందికి నచ్చుతుందన్నమాట. మిమ్మల్ని ఇష్టపడేవారు చాలామంది ఉంటారు. మీకు బంధువర్గం ఎక్కువగా ఉంటుంది, ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు ఫ్రెండ్స్లు కూడా అంటే అధికంగా ఉంటారు, బంధువర్గం కూడా అధికంగా ఉంటారు. అలానే కన్యా రాశిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక నెగిటివ్గా ఆలోచించరండి. నెగిటివ్గా ఏంటంటే మాట్లాడరు. అనుమానం అనేది ఎక్కువగా ఉంటుందండి. కాకపోతే ఏంటంటే కనుక మనసులోనే అనుమానాన్ని పెట్టుకుంటారు. అది బయటపడనివ్వకుండా కవర్ చేస్తూ ఉంటారు. అనుమానం ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కనుక వీరి మనసు ఏది చెబుతుందో అది మాత్రమే ఏంటంటే వీరు అంటే చేస్తూ ఉంటారు. ఎవరు ఎన్ని చెప్పినా అవన్నీ వింటారు, వ్యతిరేకించరు. కాకపోతే వీరి మనసు ఏం చెబుతుందో అది మాత్రమే వీరు ఫాలో అవుతారు. వీరి మనసు ఎప్పుడు కూడా అంటే ఒక మంచి అంటే ఒక
మంచి లెక్చర్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక చెడుని సూచించదు వీరి మనసు, మంచిని మాత్రమే సూచిస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఫాలో అవుతారు. కాబట్టి వీరేంటంటే జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటారని చెప్పొచ్చు. ఇంటిని ఎంత చక్కగా ఉంచుకుంటారో ఒంటిని కూడా అంతే నీట్గా అలంకరించుకుంటారండి. చాలా నీట్నెస్గా దుస్తులు ధరించడం కానీ, డీసెంట్గా ఉండటం కానీ, అంటే ఎక్కువగా ఏంటంటే కనుక చాలా చక్కగా ఉంటారనమాట. అబ్బా చూడటానికి ఎంత బాగున్నారు అన్నట్టుగా ఉంటూ ఉంటారు. అంత నీట్నెస్ని వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఈ కన్యా రాశి వారికి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయండి. అలానే కాకుండా మంచి ఫలితాలతో పాటు మీ జీవితం కూడా మారబోతుంది. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. నక్కతో ఒక తొక్కినట్టే అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాయి. విపరీతమైన అంటే మీకు ధనయోగం అనేది కనిపిస్తుందన్నమాట. కాకపోతే ఇక్కడ మీరేంటంటే కనుక జాగ్రత్తగా ఉండాల్సింది మీ ఆరోగ్యాన్ని తీసుకోనండి. మీ ఆరోగ్యాన్ని తీసుకొని మీరేంటంటే దృష్టిలో పెట్టుకొని కొంచెం జాగ్రత్త వహించండి. కంటి నిండా నిద్రపోండి. మీకు నిద్ర లేక సమస్యలు వచ్చే ప్రాబ్లమ్స్ అయితే అధికంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే కనుకనండి మలబద్ధకం సమస్య కావచ్చు, లేదంటే నరాల బలహీనత కావచ్చు, కొంచెం వీక్నెస్ కావచ్చు, అలానే కాకుండా ఎలర్జీస్ లాంటివి వస్తాయన్నమాట. ఇది కొంచెం చూసుకోండి. మిగతాదంతా కూడా మీకు పర్ఫెక్ట్ ఉంటుందండి. మీకు ఇంకా ఇబ్బంది అనేది ఎక్కడ కూడా కనిపించడం లేదనమాట. చాలా మంచి ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మీరేంటంటే ఇలా దైవ దర్శనం చేసుకోండి. ఎక్కువగా మీరేంటంటే కనుక పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, అలానే దైవభక్తిలో మునిగి తేలుతూ ఉంటారు. దేవుడి అనుగ్రహం ఉంటుంది. కాకపోతే ఇంకా కూడా ఎక్కువగా ఏంటంటే కనుక దైవారాధన చేయండి. వీలుంటి కిలోంబా బియ్యాన్ని దానం చేయండి, లేదంటే కనుక గోధుమల్ని దానం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. మీరేంటంటే కనుకనండి ఎక్కువగా ఆకుపచ్చ బట్టల్ని ధరించండి. ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు ఆకుపచ్చని బట్టల్ని ధరిస్తే చాలా మంచిదనమాట. ఇంకా చాలా అదృష్టం అని చెప్పొచ్చు. మీరు మాత్రం ఇంకా ఉగాది తర్వాత మీ సుడి తిరిగిపోతుందండి. ఆదాయాన్ని ఆపటం ఎవరి తరం కాదు. ఆదాయాన్ని చూసి కుళ్ళుకునేవారు కూడా ఉంటారని చెప్పొచ్చు. కాబట్టి అది కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా ఏంటంటే మీరు అన్నీ కూడా చూసుకొని మీరు ఎదగండి. ఇక ఆ తర్వాత తదుపరి రాశి ఏంటంటే కనుక కుంభరాశి. కుంభరాశి గురించి మనందరికీ తెలిసిందే కదా. కుంభరాశి మంచి రాశి అండి. అంటే కనుక హెల్పింగ్ నేచర్ రాశి అని చెప్పొచ్చు. అంటే అందరికీ కూడా హెల్ప్ చేయటం, అలానే కాకుండా ఏంటంటే కనుక అందరినీ కూడా ప్రోత్సహించడం, ఒక స్థాయిలో చూడాలని కోరుకోవటం, మనతో పాటు అందరూ కూడా ఎదగాలని కోరుకునేవారు ఈ కుంభరాశి వారు. అంటే మనం ఒకనే బ్రతకాలి అన్నట్టుగా కాదు, నలుగురు మనతో పాటు చక్కగా బ్రతకాలి, వారు కూడా లైఫ్లో ఎదగాలని కోరుకుంటూ ఉంటారు ఈ కుంభరాశి వారు. ఈ కుంభరాశిని మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుకనండి ఇక్కడ అంటే రాశి చక్రంలో ఇది 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3వ పాదం, 4వ పాదం, శతవిత నక్షత్రం ఏంటంటే కనుకనండి 4వ పాదం, పూర్భద్ర నక్షత్రము 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా అంటే 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కుంభరాశి కిందికి వస్తారనమాట. ఈ రాశికి అధిపతి ఏంటంటే కనుక శని అండి. వీరికి ఏంటంటే కనుకనండి కాషాయం రంగు, అలానే కాకుండా కొంచెం గోధుమ రంగు అనేది వీరికి వర్తిస్తుందని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా వీరేంటంటే కనుక వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు అంటే మీ జీవితంలో నుంచి శని అనేది వెళ్ళిపోతుంది, మళ్ళీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. కాకపోతే శని అనేది ప్రస్తుతం మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి శని నుంచి మీకు విముక్తి కలుగుతుంది. కావున మీరు మంచి ఫలితాలను చూడబోతారు. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక పోయిన రోజుల కంటే కూడా ఇప్పుడు వచ్చే రోజులు అంటే ఈ ఉగాది తర్వాత ఈ రోజులు వస్తున్నాయి కదా, మీకు మాత్రం బ్రహ్మాండంగా ఉండబోతుంది. మంచి ఫలితాలతో మీ జీవితం మారబోతుంది. అదృష్టమే అదృష్టం అని చెప్పొచ్చు. నక్కతో ఒక తొక్కినట్టని మనం ఎందుకు అనుకున్నామంటే కనుక ఇక్కడ ఒక రకంగా మీరు గుర్తుపెట్టుకోండి, మీ అదృష్టాన్ని ఆపటం ఎవ్వరి తరం కాదండి. ధనాదాయం అనేది పెరుగుతుంది. 4 వైపుల నుంచి కూడా మీకు డబ్బు ఆకర్షిస్తుంది. పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపడతారు. ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని సాధిస్తారు. అలానే కాకుండా ఏంటంటే సంఘంలో ఇంకా మంచి గౌరవము, మర్యాద ఇచ్చి పుచ్చుకుంటారు. మీరేంటంటే గౌరవానికి చాలా విలువిస్తారు. అలానే నలుగురిలో మీకు మంచి పేరు ఉంటుంది. మీ హెల్పింగ్ నేచర్ని కావచ్చు తీసుకుని మనం ఏంటంటే కనుక మీరు ఉండే విధానం, మాట్లాడే పద్ధతి చాలా మందికి నచ్చుతుంది. హెల్పింగ్ నేచర్ వ్యక్తులు అనమాట. ఏంటంటేనండి ఒకరిని చూస్తే వీరి గురించి వారి మనసులో ఏమనుకుంటున్నారు అని అంచనా వేసేంత శక్తి ఈ యొక్క కుంభరాశి వారికి ఉంటుంది. కాబట్టి వీరు పనులు కూడా అలాగే చేస్తారు. బాగా రాణించగలుగుతారు. ప్రతిదీ కూడా వీరికి అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ప్రతి పనిలో కూడా సక్సెస్ని చూస్తారు. ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు, అలాంటి మార్గాలను మీరు ఏంటంటే కనుక ఎంచుకుంటారండి. కాబట్టి ఆదాయం అయితే పెరుగుతుంది, తగ్గదు. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి మీ శత్రువులు కూడా ఏంటంటే మిత్రులుగా మారుతారు. శత్రుత్వం అనేది ఇక మీకు ఉండదన్నమాట. చాలా మంది కూడా ఏంటంటే కనుక మీ వెనక ఒక మాట, మీ ముందు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు కదా, కానీ ఇప్పుడు అలా కాదండి. అందరూ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. ఇంకా మీరు మంచి మర్యాదలను అంటే అందుకుంటారు. అలానే కాకుండా మంచి పేరును సంపాదించుకోగలుగుతారు. పెద్ద పెద్ద ప్రాజెక్ట్
ప్రాజెక్టులు చేపడతారు. పెద్ద పెద్ద అంటే ప్రాజెక్టుల వల్ల ఏంటంటే మీకు లాభదాయకంగా ఉంటుంది. అనారోగ్యం అనేది ఏమీ లేదనమాట. అనారోగ్యం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక మీకు అనారోగ్య సమస్యలు అయితే ఏం లేవండి. కాకపోతే ఏంటంటే పని చేసినప్పుడు కొంచెం నీరసంగా అలసటగా అనిపిస్తుంది. అదొకటి చూసుకోండి. మిగతా అదంతా కూడా మీకు పర్ఫెక్ట్గా ఉండబోతుంది, బాగుంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. మీరేంటంటే కనుకనండి చూసుకున్నట్టయితే ఎక్కువగా పనుల మీద ఆధారపడి ఉంటారు. మంచి మంచి రంగాల్లో రాణిస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా వీరికి బాగుంటుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ లాభదాయకంగా ఉంటుంది. ప్రతిదీ కూడా వీరికి అనుకూలిస్తుంది. కాబట్టి వీరికి ఏంటంటే కనుక పెద్దగా సమస్యలు అయితే లేవన్నమాట. శని ఇంకా వీరి జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా వీరికి అంటే ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది, ప్రతిదీ కూడా వీరికి సిద్ధిస్తుంది. అలానే కాకుండా చేసే పనుల్లో ఎక్కడ కూడా ఆటంకాలు అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. అందరినీ గుడ్డిగా నమ్మకండి. కొన్నిసార్లు నమ్మిన వ్యక్తుల వల్ల మీకు మోసం జరుగుతుంది. మీరు మోసపోయారు కూడా. కాబట్టి అంటే మిమ్మల్ని నమ్ముకున్న వారిని మీరు ఎప్పుడు కూడా ఏంటంటే కనుకనండి ఒక స్థాయిలో చూస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే కనుక హెల్ప్ తీసుకొని మిమ్మల్ని మోసం చేసేవారు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని మీరు దూరం పెట్టండి. కుటుంబ పరంగా బాగుంటుంది. వృత్తి ఉద్యోగాలలో బాగా రాణించగలుగుతారు. పోటీ పరీక్షల్లో బాగుంటుంది. ప్రతిదీ కూడా మీకు అనుకూలిస్తుంది. ప్రతిదీ కూడా ఏంటంటే కనుకనండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఉగాది తర్వాత బాగుంటుంది. మళ్ళీ ఏంటంటే కనుక శని సంచారం అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రజెంట్ మీకు అంతా కూడా బాగానే ఉంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. కనక వర్షం కురుస్తుందన్నమాట. అద్భుతాలను చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఎన్నో రోజుల తర్వాత వచ్చిన అదృష్టం